मार्कापुरम जिले के कुंभम में पुलिस ने चोरी के एक मामले को सिर्फ 2 दिन में हल करते हुए 4 मुलजिमान को गिरफ्तार कर लिया। पुलिस ने उनके कब्जे से तकरीबन 10 तोला सोने के जेवरात और 72,000 रुपये नकद बरामद कर लिए हैं। पुलिस के मुताबिक 4 तारीख को नेहरू नगर में मकान में चोरी की शिकायत दर्ज होने के बाद खुसूसी टीमें तश्कील दी गई। CCTV फुटेज, तकनीकी शवाहिद और खुफिया इतलात की बुनियाद पर मुलजिमान की शनाख्त की गई। पुलिस ने बताया कि पूछताछ के दौरान मुलजिमान ने चोरी का एतराफ़ किया। चोरी का सोना खरीदने वाले मार्कापुरम के एक गोल्ड शॉप मालिक के खिलाफ भी मुकदमा दर्ज किया गया। पुलिस ने अवाम को घरों में CCTV कैमरे नस्ब करने और मुश्तबा अफराद की इतला फौरी तौर पर पुलिस को देने का मशवरा दिया। మొన్న 4వ తారీఖు ఖమ్మంలో ఒక నేరం జరిగింది. ఐషియా అని ఒక టీచర్ స్కూల్ అయిపోయిన తర్వాత ఆమె గవర్నమెంట్ స్కూల్ టీచర్. స్కూల్ అయిన తర్వాత ఆమె ఇంటికి రావడం జరిగింది. తలుపు తీసి ఇంటికి వచ్చేటప్పుడు కూడా భర్త కొడుకు కూడా అక్కడే ఉన్నాడు. ఆమె కూడా ఆ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ని తీసుకొచ్చి సోఫాలో పెట్టి తన ఏదో కిచెన్లోకి టీ పెట్టుకున్నామని చెప్పేసి వెళ్ళడం జరిగింది. సో మళ్ళా వచ్చి చూసుకునేసరికి దాంట్లో దాదాపు ఒక 50 గ్రాముల పైన గోల్డ్, గాజులు, తర్వాత ఒక నలపూసలు, చైను, తర్వాత ఉంగరాలు అవన్నీ కూడా పొట్ల కట్టుకుని ఉన్నాయి. అది ఎవరో మా ఇంటి లోపలికి ప్రవేశించి దొంగతనం చేశారని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది నిజంగా వినటానికి విచిత్రంగా కూడా అనిపించింది. అంటే అందరూ ఉన్నారు ఇంట్లో, తను ఇంటికి వచ్చింది, తన ఇంట్లోనే. సో తన సమక్షంలో ముగ్గురు, భార్య, భర్త, కొడుకు అందరూ ఉండగానే అఫెన్స్ ఎలా జరిగిందనే దాని మీద ముందైతే కేసు అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ కేసు గురించి మా ప్రీతమ SP శ్రీ హర్షవర్ధన్ రాజు గారికి చెప్పడం జరిగింది. సో ఇమీడియట్గా దీని మీద అది స్ట్రేంజ్ అఫెన్స్ ఇది, దీని మీద సీరియస్ ఎఫర్ట్ చేయమని చెప్తే ఇమీడియట్గా మా OSP నవజోత్ గారికి కూడా చెప్పడం, తర్వాత అట్లాగే ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ మరియు SI అయినటువంటి సుభాష్కి కూడా చెప్పి దీన్ని కొంచెం సీరియస్గా తీసుకున్నామని చెప్పడం జరిగింది. గట్టి ప్రోగ్రామ్ గట్టిగా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. సో మాకు CCTV ఫుటేజ్లు అనలైజ్ చేయడం జరిగింది. ఈ CCTV ఫుటేజ్లో ఒక వ్యక్తి బుర్కా వేసుకొని ఆ ఇంట్లోకి ప్రవేశించి ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయినట్టుగా మాకు ఐడెంటిఫై అయింది. ఐడెంటిఫై అయిన తర్వాత ఓహో, ఈ నేరం అనేది జరిగింది, ఇంత స్ట్రేంజ్గా ఇలా జరిగిందని అనుకున్నాం. తర్వాత మన SI గారు దాని మీద బాగా ఎఫర్ట్ పెట్టి ఆ ట్రాక్ అంతా తీసుకోవడం జరిగింది. సో దీనన్నిటికీ ఈ కేసు అయితే ముఖ్యంగా డిటెక్ట్ అవ్వడానికి కారణం, మనం ఈ మధ్యకాలంలో మా SP గారు అయినటువంటి హర్షవర్ధన్ రాజు గారు కానీ, అంతకుముందున్న దామోదర్ సార్ గారు కానీ, కెమెరాస్ అనేది ఇంటెన్సివ్గా మనం పెట్టడం జరిగింది. మీకు కూడా తెలుసు, అవేర్నెస్ కూడా ఎక్కువ చేశాం. ఈ షాప్స్ కూడా పెట్టుకోమని మమ్మల్ని పెట్టుకున్నాం. సో ఆ ట్రాక్ని ఇచ్చినప్పుడు తక్కువని దాన్ని ఒక 1 by 1 టైం చూసుకున్నప్పుడు ఆటోలో వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ నుంచి మా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చాలా ఫాస్ట్గా SI గారు చేశారు. వాళ్ళు చేసి ఆ రోజు సాయంత్రానికి దానికి కొంత క్లూ, అంటే ఇంకా మళ్ళీ మిగతా డీటెయిల్స్ పోవాలి కానీ ఒక క్లూ తీసుకురావడం జరిగిన తర్వాత ఇమీడియట్గా SI గారు ఆ రోజే కేసు కట్టిన రోజే బయలుదేరడం జరిగింది. బయలుదేరేసి ఆ ట్రాక్ అంతా పట్టుకొని, సో ఎవరైతే ఇక్కడికి నేరం చేశారో ఆయన పేరు సయ్యద్ కరీము, ఆమె ఖమ్మంలోనే కొంతకాలం ఉండింది. అంతకుముందు ఖమ్మంలో కూడా వీళ్ళు ఫిబ్రవరి 4వ తారీఖు కూడా పక్కింట్లో ఒక చైన్ తీసుకుని ఉండింది. అప్పుడు కూడా ఆమె పట్టుకొని కేసు పెట్టడం కూడా జరిగింది. ఆ టైంలో ఒక చిన్న బిడ్డ, సంఖ్యలో బిడ్డ ఉండటం జరిగింది. అట్లాగే ఆశ్చర్యకరంగా అదే మనిషి తెలుసు, ఎవరైతే ఆసియా అని కరీం తెలుసు.